ఫెయిల్యూర్కి భయపడుతున్నావా? గుర్తుంచుకో, నువ్వు ఫెయిల్యూర్ని టచ్ చేయకుండా సక్సెస్ దగ్గరికే కాదు, దరిదాపులకు కూడా వెళ్ళలేవు. ఫస్ట్ నువ్వు ఫెయిల్యూర్కి ప్రిపేర్ అవ్వు. ఫెయిల్యూర్ వస్తే తట్టుకోగలిగే కెపాసిటీ నువ్వు రెడీ చేసుకో. ఫెయిల్యూర్ రావాలంటే ఏం చేయాలి? 9 to 5 జాబ్ చేస్తే సక్సెస్సే కాదు, ఫెయిల్యూర్ కూడా నీ దగ్గరికి రాదు. ఈ 9 to 5 జాబ్స్ నీ లైఫ్ మొత్తాన్ని ఏరోప్లేన్ మోడ్లో పడేస్తుంది. నీకు బయట ఏం జరుగుతుందో తెలియదు. నీ జాబ్లో కొంచెం ఖాళీ టైం దొరికితే ఆ టైంని కూడా కిల్ చేయడానికి ఇన్స్టా రీల్స్లో చెత్త మొత్తం నీకు రెడీగా ఉంటుంది. వన్స్ స్క్రోల్ చేస్తే చాలు ఆ డే ఫినిష్ అయిపోతుంది. నీ దగ్గర ఉన్న కాస్త టాలెంట్ని కూడా నువ్వు పనిచేసే దగ్గర పండులో గుజ్జును లాగినట్టు లాగి నీకు ఒక 50 years వచ్చాక కాలర్ పట్టుకొని బయటికి గెంటేస్తారు. ఇంకేముంది, లైఫ్ ఫినిష్. ఆ రోజుల్లో అలా చేసింటే బాగుండు, ఇలా చేసింటే బాగుండని రూమ్లో కూర్చొని ఏడవడం తప్ప ఏం చేయలేం. చాలా మంది అదే ఫెయిల్యూర్ అనుకుంటారు. అది ఫెయిల్యూర్ కానే కాదు, దాన్ని ఏం చేయకపోవడం అంటారు. అక్కడ ఫెయిల్యూర్ ఏముంది? పొద్దున్నే ఒక డబ్బా పట్టుకొని ఎవడి కోసమో పనిచేసి ఆ డబ్బా ఖాళీ చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తాం. అంతకు మించి మనం చేసేదేముంది? అసలు మనకు కొత్త ఆలోచనే రాకుండా చేయడమే ఈ జాబ్స్ టార్గెట్. అందుకోసం వర్క్ ప్రెషర్ పెడతారు, లీవ్స్ టైట్ చేస్తారు, నీ అవసరాలకు తగ్గట్టు శాలరీ ఉండదు. ఇంకేముంది, మనకి ఈ సీరియల్ కష్టాలకే టైం ఉండదు. ఇక కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాబ్ అనేది సక్సెస్ కాదు. వెల్ సెటిల్డ్ జాబ్ చేస్తున్నావా? అయితే నో ప్రాబ్లం. నాకు తెలిసి 99% జాబ్స్ వెల్ సెటిల్డ్ జాబ్స్ కావు. జస్ట్ నీ అవసరాలు మాత్రమే తీరుస్తాయి. అంటే ఫుడ్, మంత్లీ EMI బిల్స్, గ్రాసరీ బిల్స్, రూమ్ రెంట్స్, ఇంతకంటే ఎక్కువ అవసరాలు ఉంటే నువ్వు అప్పులు చేసుకోవాల్సిందే. మీకు ఈ విషయంలో డౌట్ ఉంటే ఒక్కసారి జాబ్ చేసే వాళ్ళని అడగండి. మీరు జాబ్ చేస్తున్నా సరే, మీ అవసరాలకు తగ్గట్టు మీ శాలరీ ఉందా లేదా అని మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఒక్కసారి ఆ జాబ్ ట్రాప్లో పడ్డారంటే 50 సంవత్సరాలు పడుతుంది మీరు బయటికి రావడానికి. అప్పటికి మీ లైఫ్ మొత్తం అయిపోతుంది. అందుకే నీ టార్గెట్ ఎప్పుడు పెద్దగానే ఉండాలి. నిన్ను చూసి ఎవ్వరు నవ్వినా సరే నీ టార్గెట్ హైలోనే ఉండాలి. నీ టార్గెట్ పెద్దగా ఉంటేనే నువ్వు కనీసం ఒక చిన్న ఇల్లైనా కట్టుకోగలవు, నీకు నచ్చిన వాళ్ళతో ఉండగలవు. గుర్తుపెట్టుకో, ఫెయిల్యూర్కి భయపడి ఏం చేయకుండా ఉండిపోవద్దు. ఏం చేయకుంటే ఫెయిల్యూర్ రాదు, ఫెయిల్యూర్ రాకుంటే సక్సెస్ రాదు. నీకు ఫెయిల్యూర్స్ తగులుతున్నాయంటే నువ్వు సరైన దారిలోనే ఉన్నావని అర్థం. కాకపోతే నీలో కొన్ని మార్పులు చేసుకొని మళ్ళీ ట్రై చేయాలి. నువ్వు మారాలంటే నీకు చెడ్డ రోజులు తగులుతేనే కొత్త విషయాలు నేర్చుకొని మారగలవు. నీ టైం బాగాలేదని ఎప్పుడూ బాధపడద్దు. చెడ్డ రోజులు వచ్చేదే నీకు కొత్త విషయాలు నేర్పించడానికి, నిన్ను స్ట్రాంగ్గా చేసి సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికే చెడ్డ రోజులు వస్తాయి. ఈ బ్యాడ్ టైంను చూసి నీకున్న చిన్న చిన్న కష్టాలను తలుచుకొని ఎప్పుడూ బాధపడద్దు. లైఫ్లో ఫెయిల్యూర్ వస్తేనే నీకు సక్సెస్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.